ఇటు చూడు, మనం ఎంతసేపు వెతుకుతున్నాము, అది ఇక్కడే ఉంది. సూపరు. సరే పద, వెళ్ళి మన శుద్ధి వెతుకుదాం. రే బన్నీ, 1 సంవత్సరం ముందు ఈ క్యాలెండర్ ని మనం వెతుకుతున్నాం కదా, ఇదిగో అది ఇక్కడే ఉంది. అని పోయిన సంవత్సరం క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం ఏం చేయగలవు? ఎందుకు కుదరదు? పోయిన సంవత్సరం డేట్ చూడొచ్చు కదా. ఆ క్యాలెండర్ నాకు ఇవ్వు. అందులోని ఫోటోలు మనకు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తాయి. ఎనీ డౌట్? అందరూ త్వరగా వెతకండి, టీవీ షో అయిపోతుంది. అరే 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 అరే, విరక్కొట్టేశారు కదా, మొత్తం విరక్కొట్టేశారు. మేము విరగొట్టలేదు, మేము ఓపెన్ చేసి చూసాము. అరే బుద్ధుందా నీకు? నా గూడిని విరక్కొట్టేశావు నువ్వు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. సారీ. ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వచ్చారు కదూ, అయితే ఇదిగో తీసుకో. ఆ? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మీ అందరికీ కూడా ఇదే పరిస్థితి. ఆ? తెలియకుండా చేసాం, మమ్మల్ని క్షమించు. సారీ. నువ్వు ఎందుకని ఇలా చేసావు హనీ? మేడం గారిది కింద పడేసావు, త్వరగా తీయండి. ఇటు చూడండి, నాకు ఏం దొరికిందో. ఎందుకు అనవసరమైనవి నువ్వు వెతుకుతున్నావు? మనం వెతకాల్సింది గాజులు. గాడిద, అది కనిపించకుండా పోయినా మేడం ఇయరింగ్. ఎనీ డౌట్స్? మేడం సంతోషపడతారు. చూడండి, నాకు కూడా కొన్ని దొరికాయి. నన్ను ఎంచు పెట్టద్దని మీకు అప్పుడే చెప్పారు కదా. త్వరగా అందరూ చెవులు మూసుకోండి, లేకపోతే తను కొడితే మన చెవులు చినిగిపోతాయి కదా. నా కోపం తెప్పించద్దు, మీకే మంచిది కాదు. ఇలా చూడు, ఏదైనా ఒకటి చెప్పు. ఒకటి చెవులు చించు, లేకపోతే కోపడు. చెప్తే అర్థం కాదు, చేసి చూపిస్తాను. రండి పరిగెడదాం. ఇంక నెమ్మదిగా నిద్రపోదాం. ఏంటిది? ఇంక మరి ఎక్కడ వెతకగలం? మనం ఇప్పుడు మేడం కి ఫోన్ చేసి చెప్తే తను కొత్తది కొనుక్కొచ్చుకుంటారు. ఎనీ డౌట్స్? ఫ్రెండ్స్, బుల్లుకు ముందు వెళ్ళాలంటే ప్యాడ్ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి. కానీ పెద్దోడు సోపు బకెట్ తీసుకెళ్తున్నాడు. హనీకి మనం హెల్ప్ చేసి తీరాలి. కానీ ఎలా? ఆంటీ, హనీ మాతో ప్లేన్ లో చెప్పాడు, బుల్వాస్ ట్రైనింగ్ ఒంటరిగా ఎవరట, టీమ్ గానే ఇస్తారట. రండి రండి. నా కొడుకే ఎంత మంచి మిత్రులు దొరికారు. నేను గడ్డి కిందకి ఎలా వచ్చాను? నువ్వు గడ్డి కింద కాదు, బుల్లు కింద ఉన్నావు. జోర్దార్ క్యాచ్. ఇది విసరటానికి ముందుగానే చెప్పాలి. అరే, వీళ్ళు కింద పడిపోయారు కదా. తమ్ముడిని కాపాడుదాం. కానీ వీళ్ళని ఇలా వదిలేసి వెళ్ళకూడదు. రండి వెళ్దాం, వెళ్ళి వాళ్ళకి అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. ఉండండి, నేను కూడా మీతో పాటు వస్తున్నాను. క్రూర్ సింగ్,
నీ న్యూస్ ఫ్రంట్ పేజ్ లో రావాలనేదే కదా నీ ఆశ. అన్నయ్య ప్లీజ్ స్మైల్ ఇవ్వండి. సరే వదిలేయండి. మీరు పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తుందని చెప్పారు కదా. కానీ పేపర్లో నీ ఫోటో పేరు రావాలంటే వాళ్ళ తమ్ముడిని వదిలేసేయి. ప్రజలందరికీ సేవ చేయి. పత్రికలో నీ పేరు వస్తుందో రాదు, అందరి దగ్గర నీకు మంచి పేరుంటుంది. ఇంకా అర్థం కాలేదా? మంచి చేయి, మంచే జరుగుతుంది. నువ్వు మంచి విషయాలు ఏమైనా చేసావంటే నువ్వు మిగతా వాళ్ళకి బాగా నచ్చుతావు. సరే ముందు మీరు నన్ను వదిలేయండి, ఆ తర్వాత వీళ్ళ తమ్ముడిని నేను వదిలేస్తాను. అన్నయ్య సూపర్, స్మైల్ ఇవ్వండి. ఆయ్. థ్యాంక్ యూ నందు. ఇటు చూడండి, నందు మన పెయింటింగ్ ని డ్రా చేసి ఇచ్చాడు. వావ్, ఇది చాలా బాగుంది. దీన్ని మనం డ్రాయింగ్ రూమ్ లో పెడతాము. డ్రాయింగ్ రూమ్ లో చోటు లేదు కదా, మనం దీన్ని బెడ్రూమ్ లో పెట్టేసుకుందాం. మరి మనం ఎక్కడికి వెళ్ళి నిద్రపోతాం? ఏయ్ గాడిద, పెయింటింగ్ ని బెడ్రూమ్ లో కదరా గోడ మీద పెట్టాలి. అనుమానమా? ఓకే జోర్దార్, మీకు ఎక్కడుంది? కిచెన్ లో కబోర్డ్ లో ఉంది, వెళ్ళి తీసుకో. అవును, సుత్తు ఎక్కడుంది? ఆ, మేకు దొరికింది, కానీ ఇప్పుడు నేను దీన్ని దేంతో కొట్టాలి? అని కిచెన్ లో సుత్తుంది చూడు. కానీ అక్కడ సుత్తే లేదే. అలా అయితే నీ తలకి మేక్ కొట్టుకో. ఓకే. వద్దు, ఏ పప్పటి ఏం చేస్తున్నావు? తలతో ఆ మేకుని కొడితే నీ తలే గాయపడుతుంది. అది కూడా అక్కడే ఉండాలి. ఏమైంది? స్టోర్ రూమ్ లో ఉంటుంది. కానీ పెయింటింగ్ మనం బెడ్రూమ్ లోనే కదా పెట్టాలి. ఒరే గాడిదా, స్టోర్ రూమ్ లో నుంచి సుత్తిని తీసుకో, బెడ్రూమ్ కి వెళ్ళి ఆ పెయింటింగ్ అక్కడ పెట్టు. ఓకే, అర్థమైంది. ఐఎమ్ సో ఇంటెలిజెంట్. మనం దీని సాయంతో ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి. ఓ మర్చిపోయాను, మనం అందరం ఇక్కడికి పర్వతం ఎక్కడానికి వచ్చామా? అవును. కానీ నాకు ఇదంతా వద్దు. వద్దు. జ్ఞాపకం వచ్చింది, ఇదే ఆ క్రూస్ స్థలం. నాకు గుర్తొచ్చింది. అదిగో దాని వెనకాలే ఒక పెద్ద గుహ ఉంది. ఫైల్ ఇవ్వండి. త్వరగా వీళ్ళని పట్టుకోండి. అన్నయ్య పైకి లేవండి, స్మైల్ ఇవ్వండి. ఓ మళ్ళీ మర్చిపోయాను. సాధారణంగా అందరూ టమాటాలతో కొడతారు, వెళ్ళేమిటి అరటిపళ్ళతో కొడుతున్నారు? ఉదయం నుంచి నేనేమీ తినలేదు, ఇప్పుడు ఈ అరటిపళ్ళు తింటాను. అరటి పండుని తోలు తీసే తినాలి. ఒరే అన్నయ్య, ఆల్రెడీ ఇతను అన్ని మర్చిపోతున్నాడు. నువ్వు మళ్ళీ అతని కొత్తగా కన్ఫ్యూజ్ చేయకో. సారీ సారీ బన్నీ.
విను, అరటి పండుని తోలు తీసుకొని తిను. సరే ఇలా చూడు, నువ్వు నా దగ్గర నుంచి 500 చాక్లెట్ తీసుకున్నావు కదా, అవి ఎప్పుడు తిరిగిస్తావు? జ్ఞాపకం వచ్చింది. ఏమిటి 500 చాక్లెట్లా? మీరు నా తమ్ముడిని కాపాడడం కోసమే కదా వచ్చారు. సుత్తి ఎక్కడా కనిపించడం లేదు. నేను ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వడం లేదు అనుమానమా? వెళ్ళి మన సుత్తి తీసిద్దాం, లేదంటే ఇక్కడ సుత్తి కొడుతూ టార్చర్ చేస్తాడు. చూడండి, ఇక్కడ ఏ సుత్తి లేదు. రేయ్, సుత్తమైన ఫ్లవర్ పాట అందరు చూసేలా బయట ఉంచుకోవడానికి కబోర్డ్ లో చూడరా, లేదంటే అరమార్లో వెతికి చూడు. ఏంటి, నేను ఒకటినే వెళ్ళి వెతకాలా? అందరం కలిసి వెళ్ళి వెతుకుదాము, రండి. త్వరగా వెళ్ళి వెతుకుదాం, లేకపోతే షో పాడైపోతుంది. సారీ. వావ్, ఇటు చూడండి, నా టెడ్డీ బేర్ పోయిందనుకున్నాను కానీ ఇక్కడే ఉంది. ఆవ్, ఎన్నాళ్ళుగా వెతుకుతున్నాను. దీన్ని నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు పెట్టుకుని పడుకుంటా. తీయండి, త్వరగా తీయండి. దాని లోపల నీ తలే ఉంది. ఇంకా ఏం చేస్తున్నారు? డాన్స్ అంటే మాపురా బాబు. డైనోసార్, కాపాడండి, కాపాడండి. ఏయ్, అది నేనే. ఎందుకురా నా నిద్ర చెడిపావు? నా కళ్ళంతా పాడు చేసి నువ్వెందుకు అరుస్తున్నావు ఎదవా? ఏయ్, నేను పక్క రూమ్ లో నిద్రపోవడానికి వెళ్తున్నాను. అక్కడికి వచ్చి నువ్వు అరిసి గిరిసి ఇలాగే ఏదైనా చేసావో నీ చూపు కోస్తానంతే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు తమ్ముడు? ఏమని పిలిచా? అదేంటంటే ఆంటీ, ఫ్రెండ్షిప్ లో మా అందరికి అని పెద్ద తమ్ముళ్ళలాగా, అందువల్లే. ఓహో అలాగా. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు బన్నీ? హనీ వాక్ కోసం నేను రెడీ చేయడానికే ఇక్కడికి వచ్చాను. ఎవరైనా వాళ్ళ బిడ్డని ఇలాంటి ట్రైనింగ్ కి పంపిస్తారా? ఫామ్ లో హెన్, పిల్లల ప్యాన్, ఇంకా హనీ బ్యాలెన్స్ మీద ఎవరికి సందేహం రాకూడదు. బయట నుంచి గట్టిగా ఎవరు అరిచిన శబ్దం వస్తుంది. అవును, రండి వెళ్ళి చూద్దాం. త్వరగా రా హనీ. విరిగిపోయింది. నీకేం కాలేదుగా? సారీ. అరే, మీలాంటి వాళ్ళ వల్లే నాకు చాలా పెద్ద సమస్య అయిపోయింది, అందుకే బయటికి రాలేకపోతున్నాను. అవును, మా వల్ల నువ్వు అంత టెన్షన్ ఏం పడ్డావు? అసలు నువ్వు ఎవరో? నేనెవరు అంటే ఇంతవరకు ట్రైన్ లో ఎక్కడానికి భయపడేవాడిని. గంటలో టికెట్ తీసుకుంటే భయపడాల్సిన అవసరమే లేదు. జ్ఞాపకం వచ్చింది. ఇదే నేను మర్చిపోయాను. ఇదే నాకున్న సమస్య. ఒక్కసారి మర్చిపోతే మళ్ళీ గుర్తే రాదు. ఏం మర్చిపోయారు? మర్చిపోయాను. ఇతని తలకి ఏదో దెబ్బ తగిలింది అనుకుంటాను, అందుకే అన్ని మర్చిపోయాడు. అలాగా, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను ఎవరిని కలవడానికి వచ్చానంటే హనీ బన్నీ జోర్దార్ పోపెట్ని. ఆ హనీ బన్నీ పొప్పెట్ జోర్దార్ మేమే. అరే, ఇంకా ఎంత దూరం వెళ్ళాలో చెప్పండి.
అరే మర్చిపోయాను. ఒరే బాబు అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నేను పాప్కార్న్ తయారు చేస్తున్నాను. మనమంతా ఇక్కడికి పిక్నిక్ కోసమే కదా వచ్చాము. పోయింది పో. మనం అందరం మీ తమ్ముడిని వెతుక్కునే ఇక్కడికి వచ్చాం. నా తమ్ముడా? నాకు తమ్ముడు ఉన్నట్టుగా ఎవరు ఇంతవరకు నాకు చెప్పలేదే. నిజం చెప్పాలంటే చిన్న వయసు నుంచి నా తమ్ముడు అంటే నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు వచ్చే కోపానికి థర్మామీటర్ తో చెక్ చేస్తే 205 అని ఖచ్చితంగా చూపిస్తుంది. వీడు ఖచ్చితంగా హనీ కన్నయ్యే. ఓ, జ్ఞాపకం వచ్చింది. ఇక్కడికి నా తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చాం ఆ దోపిడి దొంగల నుంచి కాపాడడానికి. కానీ మీరు కామెడీ చేస్తున్నారు కదా. మీ తమ్ముడు కూడా తప్పిపోయి ఉంటే ఆ వేదన అనేది మీకు తెలిసేది. నా చేతిలో ఉతికి ఆరేసుకోవడానికి ముందే మర్యాదగా అడ్రస్ ఎక్కడో చెప్పు. అదుగో ఆ చోటే, రండి వెళదాం. శబాష్ శబాష్ శబాష్. ఇన్ని రోజులు లీవులో వెళ్ళొచ్చినందుకు చాలా జాలీగా ఉంది. ఏంటి అనుమానమా? ఈ లీవ్ కి మనం చాలా ఫోటోలు తీసుకున్నాం. అవి స్వైప్ చేసి చూసేటప్పటికే చాలా ఏళ్ళు పడుతుంది. హే, అలాగా? అయినప్పటికీ నేను అన్ని ఫోటోలు చూస్తాను. ఏంటి అనుమానమా? బాగా చూడు, కానీ నీ గోళ్లకు గోరు చుట్లు రాబోతున్న జాగ్రత్త. అని నువ్వెన్ని ఫొటోస్ చూస్తావు? అరే అని ఏడి? ఈ మధ్య హనీ తన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ప్లేన్ లో పైలట్ తో ఏమన్నాడో తెలుసా? నువ్వు పైకి లే, ఈ బండి నీ బ్రదర్ నడుపుతాడన్నాడు. రే గాడిద, ముందు ఆ బెల్ట్ మీద నుంచి కిందకు దూకు. అలా చూడు. హనీ పెద్దోడా, ఎందుకు ఇలా చేసావు? నా ఇంటర్వ్యూని మీరు తర్వాత తీసుకోండి. పదండి, ముందు ఇంటికి వెళ్దాము. కానీ నీ బ్యాగ్ తీసుకువెళ్ళిపో. జరగండి, అందరూ పక్కకు జరగండి. కురానా వంశానికి చెందిన నా బంగారు కొండ హాని ఇప్పుడు రాబోతున్నాడు. వాడే నా కొడుకు అయి ఉండాలి. చిన్న చిన్న చెవులు పెద్దవైపోయాయి, పెద్ద పెద్ద కళ్ళు చిన్నవైపోయాయి, కలర్ కూడా తగ్గిపోయాడు. ఫారెన్ నీళ్లు పడలేదనుకుంటాను. నేను ఎగుదలు చేసినందుకు వెంటాడమని పులిని పంపించావా? నా బంగారు కొండ, నా బుజ్జినైనా, నా బంగారం ఆగరా. ఒక నిమిషం ఆగండి. ఎందుకు మీరు తను వెంబడిస్తున్నారు? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే అడ్డుకుంటావు? నా కొడుకుని కలవడం నీకు ఇష్టం లేదా ఏంటి? నా కొడుకు 3 ఏళ్లు ట్రైనింగ్ ముగించుకొని ఇప్పుడే ఇంటికి వస్తున్నాడు. వీడు గుర్తొచ్చినప్పుడల్లా పక్కింట్లో ఉన్న పిల్లాన్నే నేను ముద్దాడేదాన్ని. ఇప్పుడు వాడు నన్ను మమ్మీ అని, వాళ్ళ అమ్మని పిన్ని అని పిలుస్తున్నాడు. రారా నా బంగారం, నా బుజ్జిన, నా బంగారు కొండ హనీ. నన్ను వదిలి పెట్టేయ్, వద్దు. వాళ్ళు హనీని తన కొడుకు అనుకుంటున్నారు. పోపెట్, నువ్వు వెళ్ళి నిజం చెప్పేయి. నేను పోపెట్ని, గాడిదని కాదు. వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో చూసావు కదా. హే ఫ్రెండ్స్, తను తప్పుగా అనుకుంటున్నట్టున్నారు. ఐడియా, ఇప్పుడే వస్తాను. వద్దు, వద్దు. లోపలికి వెళ్లే ముందు ఒక విషయం చెప్పండి. ఇన్నేళ్ల తర్వాత నువ్వు వస్తున్నావు కదా, నీ చెల్లెల కోసం ఏం తీసుకొచ్చావు? తీసుకొచ్చాను, ఫారిన్ మామిడి పండు తీసుకొచ్చాను. ఇలా చూసారా, మామిడి పండు. నువ్వు అన్ని మర్చిపోయావు హనీ. నీకు చెల్లెలే లేదు కదా, నీకు తమ్ముడే కదా ఉంది. సారీ పులి అమ్మ, ఈ మామిడి పండు తమ్ముడికి ఇవ్వండి. నేను ఎప్పుడు జెండర్ చూడను, మేలో ఫీమేలో అందరికీ ఇది నచ్చుతుంది.
నీకు అసలు ఏది గుర్తులేదా? నీకు తమ్ముడు కూడా లేడు. ఆంటీ వీడు వాడి ట్రైనింగ్ ని మర్చిపోయి ఉండడం ఏంటి